హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నువ్వే నువ్వే మూవీతో మొదటిసారి దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు త్రివిక్రమ్. ఈయన అంతకుముందే కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. అలా త్రివిక్రమ్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్ అవడంతో పాటు ఈయన సినిమాలోని డైలాగ్స్ కూడా ఎంతో మందిని ఆకర్షించేవి. అలా మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పై ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఒక రూమర్ అయితే వైరల్ అవుతూనే ఉంది. అదేంటంటే త్రివిక్రమ్ తన సినిమాలో చేసే హీరోయిన్స్ చాలా మందిని వాడుకున్నారని, వారితో ఎఫైర్స్ పెట్టుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మరి ఇంతకీ ఇప్పటి వరకు త్రివిక్రమ్ చేతిలో ఎంతమంది హీరోయిన్స్ బలయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు చిత్రసీమ పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు మినిమం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది. అయితే అలాంటి త్రివిక్రమ్ పై ఓ రూమర్ కూడా ఉంది. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్ తో త్రివిక్రమ్ కి ఎఫైర్స్ వార్తలు వినిపించాయి. ముందుగా జల్సా సినిమా చేసిన సమయంలో సెకండ్ హీరోయిన్ గా చేసిన పార్వతి మెల్టన్ ని త్రివిక్రమ్ వాడుకున్నారనే టాక్ వినిపించింది. అంతకు ముందే పూనం కౌర్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినప్పటికీ పార్వతి మెల్టన్ తో ఉన్న రిలేషన్ కారణంగానే పూనం కౌర్ ని తప్పించి పార్వతి మెల్టన్ కి ఈ మూవీలో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పార్వతి మెల్టన్ కి అవకాశాలు కూడా వచ్చేలా చేసింది కూడా త్రివిక్రమే అన్న టాక్ వినిపించింది. ఇక పార్వతి మెల్టన్ సైడ్ అయ్యాక సమంత పేరు త్రివిక్రమ్ తో వినిపించింది. నితిన్ హీరోగా చేసిన ఆ మూవీలో సమంత హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకి దర్శకుడైన త్రివిక్రమ్ సమంతతో డేటింగ్ చేస్తున్నాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీలో గుప్పుమంది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే నాగ చైతన్యతో సమంత ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఈ వార్తలు ఆగిపోయాయి. ఇక సమంత తర్వాత నెక్స్ట్ ప్రణతి సుభాష్ పేరే ఇండస్ట్రీలో వినిపించింది. అత్తారింటికి దారేది సినిమా చేసే సమయంలో ప్రణతి సుభాష్ త్రివిక్రమ్ మధ్య రిలేషన్ చూసి కొన్ని గాసిప్స్ అయితే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించాయి. అంతేకాదు త్రివిక్రమ్ ని ప్రణతి ప్రైవేట్ ఫోటోస్ చూపెట్టి బెదిరించిందని, దాంతో త్రివిక్రమ్ 3 కోట్లు ఇచ్చి ప్రణతి మ్యాటర్ సెటిల్ చేశారని కొంతమంది ఇండస్ట్రీ జనాలు గుసగుసలు పెట్టుకున్నారు. ఇక మరో హీరోయిన్ పూజా హెగ్డే. ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత మూవీలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డేతో కూడా త్రివిక్రమ్ కి ఎఫైర్స్ వార్తలు వినిపించాయి. ఇక అనూహ్యంగా పూజా హెగ్డే పేరు పక్కన పెట్టి సడన్ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు తెరపైకి వినిపించింది. సార్ మూవీతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సంయుక్త మీనన్ అంతకు ముందే పవన్ చేసిన భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా చేసింది. ఇక ఈ అవకాశం సంయుక్త మీనన్ కి త్రివిక్రమే ఇప్పించారనే తెలుస్తోంది. అలా సంయుక్త మీనన్తో త్రివిక్రమ్ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు కూడా మీడియాలో చక్కర్లు కుట్టాయి. ఇలా చాలా మంది హీరోయిన్స్ త్రివిక్రమ్ చేతిలో బలయ్యారని, ఆయన మాటల మాంత్రికుడుగానే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో రసకరాజాగా కూడా పేరు తెచ్చుకున్నారని కొంతమంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటారు. ఇక టాలీవుడ్ లో త్రివిక్రమ్ పై ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా బయటకి వచ్చి ఫిర్యాదు చేసిందే లేదు. కానీ పూనం కౌర్ మాత్రం ఫస్ట్ టైం త్రివిక్రమ్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. అంతేకాదు గతంలోనే ఈమె త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ ఈమెను పట్టించుకోలేదని ఈ మధ్యనే ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సమయం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ ని పూనం కౌర్ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఎన్నిసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసినా కూడా ఆయన నోరు మాత్రం విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో నిజంగానే పూనం కౌర్ కి త్రివిక్రమ్ కి మధ్య ఏదో అన్యాయం చేశారనే అందరూ భావిస్తున్నారు. మరి జానీ మాస్టర్ లాగానే త్రివిక్రమ్ కి కూడా సంబంధించిన ఏదైనా మ్యాటర్ కూడా పూనం కౌర్ బయట పెడుతుందా, లేదా ఇలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పబ్బం గడుపుతుందా అనేది చూడాలి.